ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్యలో నిలుపమని శ్రీకృష్ణుడిని కోరాడు కదా. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ విధంగా ఎందుకు కోరాడో స్పష్టంగా వివరిస్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: కృష్ణ, ఈ యుద్ధరంగంలో ఎవరు గుమికూడారో నేను చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి, అతని పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉన్నారో ఆ యోధులందరినీ నేను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ అర్జునుడు వాడిన ఒక పదం చాలా ముఖ్యమైనది. అదే దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని కుమారులు. అంటే దుర్యోధనుడిది మంచి బుద్ధి కాదు, అది చెడ్డబుద్ధి, దుష్ట ఆలోచన అని అర్జునుడికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ అతని పక్షాన అంతమంది మహారథులు, రాజులు ఎందుకు నిలబడ్డారో చూడాలనేదే అర్జునుడి ఉద్దేశ్యం. కేవలం ఒక వ్యక్తి యొక్క అహంకారాన్ని, దురాశను తృప్తిపరచడానికి ఇంత పెద్ద సైన్యం సిద్ధంగా ఉండటం చూసి అర్జునుడి మనసులో ఒక రకమైన ఆశ్చర్యం, విచారం కలగటం మొదలవుతోంది. ఇది కేవలం శత్రువులను చూసే చూపు కాదు, అధర్మం వైపు నిలబడిన బంధువులను, గురువులను, స్నేహితులను చూసి వారి నైతిక పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. మనకు బాగా తెలిసినవాళ్లు, మనం గౌరవించేవాళ్లు ఎవరైనా ఒక తప్పుడు వ్యక్తికి లేదా తప్పుడు ఆశయానికి మద్దతు ఇస్తున్నప్పుడు మనకు కలిగే బాధ వర్ణనాతీతం. అర్జునుడు ఇప్పుడు అదే మానసిక స్థితికి నెమ్మదిగా చేరుకుంటున్నాడు. ఆ యోధుల ముఖాలను చూడాలన్న అతని కోరిక రాబోయే మహావిషాదానికి, ఆ తరువాత రాబోయే దివ్యజ్ఞానానికి నాంది పలుకుతోంది. అతను కేవలం వారి బలాన్ని అంచనా వేయటానికి చూడట్లేదు, వారి ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవటానికి చూస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. మనం జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణలలో అసలు సమస్య ఎక్కడ ఉందో, ఎవరు తప్పు మార్గంలో ఉన్నారో స్పష్టంగా తెలుసుకోవటం ముఖ్యం. కాని ఆ స్పష్టత ఒక్కోసారి మనల్ని బలహీనపరిచే బంధాలను, బాధను కూడా బయటపెడుతుంది. నిజమైన జ్ఞాని పరిస్థితిని చూస్తాడు కాని దాని పట్ల వ్యామోహంలో చిక్కుకోడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇవ్వబోయే జ్ఞానం ఇదే. ఇది కేవలం ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.